ఓ మై గాడ్, చిల్ అవుతున్నారు పయ్య గైస్. కొత్తగా పెళ్ళైన వాళ్ళ హనీమూన్ కొత్త స్పాట్ ఇది, ప్లాన్ చేసుకోండి భయ్య. కో సముయ్ ఐలాండ్ ఇన్ థాయిలాండ్. అదుకోండి భయ్య, అమ్మాయిలు బికినీలు వేసుకుని హ్యాపీగా తిరుగుతున్నారు బీచ్లో. హాయిగా వా పీపుల్ హ్యావింగ్ ఫన్. ఆర్థిక ఫ్లైట్ వెళ్తుంది సరే. 300 బాటిల్ ఇది. పైన ఒక ఫ్రీ డ్రింక్ ఇస్తారంట, కనబడుతుంది అక్కడ. 1 ఫ్రీ డ్రింక్ అప్ సైడ్, నాట్ డౌన్ సైడ్. పైకి వెళ్ళిన తర్వాత ఇస్తారు. ప్రజెంట్ ఎక్కుతున్నాం మెట్లు, ట్రై చేద్దాం. ఆ 40 కిలోమీటర్స్ని ఇగో ఇలాగ హైవేలో వేసి పరారు, మొత్తం హైవేనే. హలో హలో. And it's day 2 in Koh Samui Island. నిన్న ఫుల్ టైర్డ్ భయ్యా. మొన్న ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేశాను. నిన్న అంటే 31st మార్నింగ్ ఏమో చాంగ్ మాయ్ నుండి బ్యాంకాక్ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నిద్ర లేదు. నిన్న Jan 1st కూడా పార్టీ చేసి మొన్న నైట్ ఫైర్ క్రాకర్స్ చూసి రిటర్న్ వెళ్తా మన బ్యాంకాక్ నుంచి ఇక్కడ కోసం ఈ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి నిద్ర సరిపోలేదు. నిన్న నైట్ 8:30కి పట్టింది నిద్ర. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుని లేచాను. ఇదిగోండి టైం 5:30 అవుతుంది, 6 అవుతుంది కరెక్ట్గా. ఇదిగోండి ఐఎమ్ గోయింగ్ టు అ సన్ రైజ్ స్పాట్ ఇన్ కోh samui. చలి గట్టిగా ఉంది ఇక్కడ, చల్లగా చలిగా ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు విట్నెస్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ మై లైఫ్ ఐ గెస్. So yeah, we are on the day 2 in Koh Samui Island and let's explore boys. Guys, ఐలాండ్ చిన్నదైనా సెటప్ ఏం మరి అంత చిన్నది కాదు, చాలా పెద్ద సెటప్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని డెవలప్డ్, బార్లు ఉన్నాయి, బీచ్ హౌస్లు ఉన్నాయి, రకరకాల అన్నీ ఉన్నాయి. ఏదో నాకైతే సిటీలో తిరుగుతున్నట్టు ఉంది, ఏదో కాకినాడలోనో లేదా విశాఖపట్నంలో తిరుగుతున్నట్టు ఉంది. ఎందుకంటే లేదంటూ ఏం లేదు, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ డూడ్స్. మొత్తం ఐలాండ్ ఒకసారి రౌండ్ కొడితే ఎంత ఉంటుంది అంటే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది భయ్యా మొత్తం ఐలాండ్. ఆ 40 కిలోమీటర్స్ని ఇగో ఇలాగ హైవేలో వేసి పరారు, మొత్తం హైవేనే. మీ ఇష్టం అనమాట, ఎంత గట్టి కొట్టుకున్న బళ్ళేమో చాలా నీట్గా ఉన్నాయి. అండ్ వ్యూస్ అయితే అద్దరిపోతున్నాయి భయ్యా. ఈ అమ్మాయి ఏం ఐలాండో కాదు కానీ థాయిలాండ్ ఎంత డెవలప్ చేసిందంటే థాయిలాండ్ చాలా బాగా డెవలప్ చేశారు. మీరు అమ్మ కర్మ అప్పుడే ఓపెన్ చేస్తారు షాప్. మార్నింగ్ 6 అవుతుంది, సన్ రైజ్ 6:35 అని చూపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ దేర్ టు విట్నెస్ ద సన్ రైజ్. ఓకే, లెట్స్ గో. Dudes, finally we are at the highest point of Koh Samui Island. ఎంతో పోయి అదిగో చిట్టుమల్లి అక్కడ ఉంది, పార్క్ చేసి ఉంది. హెల్మెట్ పెట్టుకుని పొద్దున్నే చలి వణికేస్తుంటే ఒక ప్లేస్కి వచ్చా. దిస్ ఈజ్ లైక్ హైయెస్ట్ పీక్ పాయింట్ ఇన్ Koh Samui అని గూగుల్లో ఉంటే అక్కడికి వచ్చాను. అదే పెద్ద స్పాట్ అనుకున్నాను, కాదు, ఇది ఒక చిన్నది అబాండెంట్ ప్లేస్లో ఉంది. నిజంగా లిటరల్లీ చాలా భయం వేసింది. ఎందుకంటే ఆఫ్ రోడింగ్, ట్రెక్కింగ్, ఆ బండితో ఆఫ్ రోడింగ్ చేసే రోడ్ చూడ ఎలా ఉందో కిందకి, ఎంత స్టీప్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, వ్యూ పాయింట్ ఒక్కసారి చూడండి భయ్యా. లుక్ ఎట్ దిస్ బాయ్స్, ద బ్యూటిఫుల్ ఉందో. యాక్చువల్లీ నేను చాలాసేపు నుంచి వెయిట్ చేశాను సన్ రైజ్ అవుద్దని, కానీ చూడండి మబ్బు ఎలా ఉందో. ఆ మబ్బుల్లోకి సూర్యుడు దాగున్నాడు వెళ్ళి. నేను వచ్చితే కొంచెం లేట్ అయింది, పైకి వెళ్ళిపోయింది. డూడ్స్, కెన్ యూ లుక్ ఎట్ దాట్? అక్కడ ఉన్నాడు సూర్యుడు మబ్బుల్లో. ఒకసారి జూమ్ బ్యాక్ చేస్తాను. అదిగోండి మొత్తం Koh Samui ఐలాండ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ, బీచ్ అదంతా. అదిగోండి జూమ్ బ్యాక్ చేశాను. అదిగోండి బ్యూటిఫుల్ ఉంది. కానీ కొంచెం మబ్బులు లేకుండా ఉంటే చాలా బాగా వచ్చేది వీడియో. మబ్బులు ఉండడం వల్ల వెరీ బ్యాడ్. ఈరోజు ఏంటో ఇది వైడ్, ఇదంతా కంప్లీట్లీ ఇదిగోండి హైయెస్ట్ పీక్ పాయింట్కి వచ్చాం మనం. ఇదంతా మొత్తం కొండ,
ఇక్కండి భయ్యా. నాకైతే బీచ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, బీచ్. గాయస్ చూడండి, కావునోయ్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం మనం. అక్కడ బీచ్ ఉంది, అక్కడ లోపల. అద్దుకోండి బీచ్. అది స్కై కాదు, బీచ్ యాక్చువల్లీ. నేను కూడా పొరపాటుపడ్డా. లవ్లీ, బ్యూటిఫుల్ ఉంది ఇది రెస్టారెంట్. అద్దరిపోయింది కదా. దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాను, ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ ఇక్కడ సిట్టింగ్ అది ఉంది, నీట్గా సిట్టింగ్ ఉండి అన్నీ ఉండి. పూల్ కూడా ఇచ్చాడు ఇక్కడ, సరదా కూర్చుని పూల్లో ఎంజాయ్ చేస్తూ మందేస్తూ ఆ వ్యూ చూస్తూ. అదిగో భయ్యా బీచ్ ఎలా ఉందో చూడండి భయ్యా. బాబా బాబా బాబా, బ్రెత్ టేకింగ్ వ్యూస్ భయ్యా. కోసమోయ్ బ్లడీ ప్లేస్ గైస్. హలో, ఇక్కడ కాఫీ చెప్పా, హాట్ కాఫీ చెప్పి కూర్చొని తాగుతుంటే భయ్యా ఉందే ప్లేస్. మీకు ఒక థింగ్ చూపిస్తాను. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది దీని ఈ కొండ పైనంతా స్కై అనుకుంటున్నారు కదా. ఒక్క నిమిషం ఉండండి. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను, కానీ అది సముద్రం. ఎక్కడ దాకా ఇదిగో ఇది సముద్రం యాక్చువల్లీ. నేను స్కై దీన్ని చూసి ఫస్ట్ స్కై అనుకున్నాను. ఇది సముద్రం మీద వాటర్ పైన కిరణాలు పడి అలా కనిపిస్తుంది. దీనిపైన ఉంది చూసారు, ఇదిగో దీనిపైన మటుకు స్కై. అదిగో ఇదంతా సముద్రం మీద సూర్యుడు కావాలంటే చూడండి, వాటర్. అదిగోండి వాటర్, అదిగోండి ఇదంతా సముద్రమే కనిపిస్తుందా. నేను అలాగే పొరపాటు పడ్డాను. పైన ఆకాశం, అది దానిపైన ఆకాశం. అదిగోండి, అది ఎవరైనా చూస్తే స్కై అనుకుంటారు యాక్చువల్లీ. పైన ఉన్నాడు సూర్యుడు, యాక్చువల్గా అక్కడ ఉన్నాడు సూర్యుడు. ఆ సూర్యుడు కింద రిఫ్లెక్షన్ ఇక్కడ, ఆ సూర్యుడు రిఫ్లెక్షన్ ఇక్కడ పడి అక్కడ అది ఇల్యూమినేట్ అవుతుంది. యాక్చువల్లీ దట్ ఈస్ వాటర్. అది సముద్రంలో ఉన్న వాటర్ అనమాట. అది ఏముంది భయ్యా ప్లేస్ అయితే. పక్కన కొండలు ఇవ్వండి, కొండ పైకి ఎక్కిస్తాం మనం. పైకి వచ్చి ట్రెక్కింగ్ బండి వేసుకుని వచ్చాం. ఇదంతా కొండ, మొత్తం ఐలాండ్ అనమాట. ఇది కోసమోయ్ ఐలాండ్ కంప్లీట్లీ. అది పైనుంచి సూర్యుడి కిరణాలు పడి మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు భయ్యా. అదే బాధ, లేదంటే అసలు సన్ రైజ్ చాలా బాగుండేది. మిస్ అయ్యాం. ముందు ఇవాళంతా మబ్బు లెక్క. గైస్ లుక్ ఎట్ దట్ వ్యూ, ఎలా ఉందో. కింద మొత్తం ట్రెక్కింగ్ బండి మీద చాలా పైకి వచ్చేసాను నేను కొండపైకి. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ఎక్కడం బాగానే ఎక్కిస్తాను, చీకట్లో దిగేటప్పుడు చాలా డేంజర్గా దిగాలి, చాలా కేర్ఫుల్గా దిగాలి. చాలా డేంజరస్ ఉంది రోడ్ అయితే ఇది. డూట్స్ రెడీ అయిపోయాము. మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి, అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద హోల్ ఐలాండ్. నిన్న సగం ఐలాండ్ అయిపోయింది, ఒక సైడ్ నుంచి చూసుకుని వచ్చాము. ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి చూసుకుంటా మనం బ్యాక్ వెళ్ళిపోదాం, ఓకేనా. లుక్ ఎట్ దిస్ బీచ్ బాయ్స్, లైక్ దిస్ ఇస్ చువాయింగ్ బీచ్ ఇన్ కోసమోయ్. లవ్లీ. దిస్ ఇస్ లైక్ వాటర్ చూడండి భయ్యా, వాటర్ ఏంటి, ఆ కలర్ ఏంటయ్యా చూడండి. అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చుని పడుకుని రిలాక్స్ అవుతూ. అంటే రెస్టారెంట్ వాళ్ళు, ఈ హోటల్స్ అనమాట. ఇది బీచ్ సైడ్ రిసార్ట్స్ అన్నీ. మనది కొంచెం వెనక్కు ఉంది. మనమంతా లాస్ట్ మినిట్ డీల్స్ కదా, సో మనకి ఎక్కడో దూరంగా దొరికింది, బీచ్ పక్కన కాకుండా. భలే ఉంది భయ్యా. ఐలాండ్ మొత్తం చుట్టేస్తాను. ఇవాళ సగం అయిపోయింది, ఇంకో సగం ఉంది, ఇవాళ చుట్టేస్తా. Dudes, look at the place, boys. Wow. ఆ పైన చూడండి ఫ్లైట్ వెళ్తుంది. అదిగో ఫ్లైట్ వెళ్తుంది సరే. బ్లడీ వండర్ఫుల్ ప్లేస్ చూడండి, సీనిక్. బాబా dudes, look at this place, boys. Oh my god, ఇది రోడ్ అనమాట. ఈ రోడ్డు పక్కనే ఇలాగా బైక్స్కి లేను, వాకర్స్కి కానీ జాగర్స్కి కానీ ఇచ్చారు. చూడండి భయ్యా, పక్కన కొండ ఉన్నాయి.
కొండ ఉంది, కొండ పక్కన ఆగాను. రోడ్ అనమాట, ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు. ఒక ప్లేస్ దగ్గర ఆగాను, చూపిస్తాను. ఇది కూడా మన చిట్టుముళ్ళు. లుక్ ఎట్ దిస్ ప్లేస్ బాయ్స్. Wow, bloody wonderful guys. What is this place? This place is heaven. అన్నట్టుంది మ్యాటర్. Look at that beach. పక్కన పిల్లకాలు ఉంది ఇక్కడ. ఓ మై గాడ్, చిల్ అవుతున్నారు పయ్య. గైస్, కొత్తగా పెళ్ళైన వాళ్ళ హనీమూన్ కొత్త స్పాట్ ఇది. ప్లాన్ చేసుకోండి భయ్య. Koh Samui ఐలాండ్ ఇన్ థాయిలాండ్. బ్యూటిఫుల్ ఉంది, బ్లడీ బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుందో. ఈరోజు సన్నీ ఉంది యాక్చువల్లీ. బాగా పెద్దగా ఎండ అట్లా ఏం లేదు, కూల్. బ్యూటిఫుల్ ఉంది క్లైమేట్ ఈవేళ. కొంచెం క్లౌడీ ఉంది, కొంచెం సన్నీ, కొంచెం క్లౌడీ, రెండు ఉన్నాయి. బ్లడీ బ్యూటిఫుల్ ప్లేస్. Look at this beach, huh? Like, seriously, literally so beautiful. It's cloudy, no sun. People are like having fun here. Nice. అదొకటి భయ్య, అమ్మాయిలు పిక్నిక్లు వేసుకుని హ్యాపీగా తిరుగుతున్నారు బీచ్లో. హాయిగా. Wow, people having fun.